నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులు మరియు హెచ్చరికలు జారీ చేస్తున్నవారు వాతావరణ కేంద్రం అమరావతి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల, రాయలసీమలో 1 లేదా 2 చోట్ల వర్షపాతం నమోదు కాగా, గరిష్టంగా 4 సెంటీమీటర్ల వర్షపాతం వెస్ట్ గోదావరి జిల్లాలో నమోదు కాగా, 1 సెంటీమీటర్ వర్షపాతం రాయలసీమలోని వైఎస్ఆర్ జిల్లాలో నమోదు కావడం జరిగింది. ఇక గాలులు చూసినట్లయితే నిన్న గరిష్టంగా గంటకు 46 కిలోమీటర్లతోటి గాలులు వెస్ట్ గోదావరి జిల్లాలో నమోదు కాగా, కడప జిల్లాలో 43 కిలోమీటర్లతోటి గాలులు నమోదు కావడం జరిగింది. ఇక ఈరోజు చూసినట్లయితే నైరుతి ఋతుపవనాలు మరింత పురోగమించి లక్షద్వీప్, కేరళ, మహే, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమరిన్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. దీంతో నైరుతి ఋతుపవనాలు ఈరోజు అనగా 24వ తారీఖు మే 24వ తారీఖున కేరళ తీరాన్ని తాకటం జరిగింది. అనగా భారతదేశంలోకి నైరుతి ఋతుపవనాలు ఈరోజు ప్రవేశించడం జరిగింది. రాబో 2-3 రోజుల్లో మరింత ముందుకు పురోగమించి గోవా, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, అలాగే తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని కొన్ని ప్రాంతాలకు ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి అవకాశం ఉంది. ఇక మే 27వ తారీఖున పశ్చిమ మధ్య మరియు దాని పరిసర ప్రాంతాలైనటువంటి ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దక్షిణ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాబో 7 రోజులకు వాతావరణ హెచ్చరికలు మరియు సూచనలు చూసినట్లయితే నైరుతి ఋతుపవనాలు మరియు 2-3 రోజులు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించే అవకాశాలు ఉన్నందున రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా గాలులు కూడా గరిష్టంగా 40-50 కిలోమీటర్లు రాబో 3 రోజులు అనగా 24, 25, 26 తారీఖుల్లో మనకు వీచేదానికి అవకాశం ఉంది. 27, 28 తారీఖుల్లో మనకు రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. ఇక ఉరుములు మెరుపులు చూసినట్లయితే రాబో 5 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో 1 లేదా 2 చోట్ల మనకు ఉరుములు మెరుపులు సంభవించడానికి అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలు చూసినట్లయితే రాబో 7 రోజులు కూడా మనకు కోస్తా ఆంధ్రప్రదేశ్లో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాయలసీమలోని 27, 28 తారీఖుల్లో మనకు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు ఏలూరు, అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ ఈ జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. రేపటి రోజు అనగా 25వ తారీఖున బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదు కావడానికి అవకాశం ఉండగా, 26వ తారీఖున అనంతపురం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదు కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 27వ తారీఖున అనంతపురం, సత్యసాయి, కర్నూలు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, అల్లూరు సీతారామరాజు, విజయనగరం ఈ జిల్లాలలో 1 లేదా 2 చోట్ల రావడానికి అవకాశం ఉండగా, మనకు 28వ తారీఖున ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోను, అదేవిధంగా 29వ తారీఖున అల్లూరు సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలలోను, 30వ తారీఖున విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటినీ ప్రజలు దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈదురుగాలులు గంటకు 40-50 కిలోమీటర్లు రాబో 3 రోజులు, అలాగే ఆ తర్వాత అనగా 27, 28 తారీఖుల్లో 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా భారీ వర్షాలు రాబో 7 రోజులు కూడా 1 లేదా 2 చోట్ల కోస్తా ఆంధ్రప్రదేశ్లోను, అదేవిధంగా రాయలసీమలోని 27, 28 తారీఖులో 1 లేదా 2 చోట్ల రావడానికి అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంత వాసులు ఈ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పడాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరి ముఖ్యంగా గాలులు వీచే అవకాశాలు ఉన్నందున ఎండిపోయిన చెట్లు కానీ లేదా టెలిఫోన్ స్తంభాలు, విద్యుత్ స్తంభాలు లేదా చేతికి పంట చేతికి రావడంతో అవి కూడా నేల కొరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మామిడి పండ్లు కూడా నేల కొరగడానికి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా భారీ వర్షాలు ఉండటం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.